హాయ్. డే 15, డే 23, 25. సో ఈరోజు నాకు ఎగ్జామ్ ఉంది. ఇప్పుడు టైం అరౌండ్ 1:30 అవుతుంది. అండ్ సో ఐ వేకప్ అట్ 6:40. దెన్ వాటర్ తాగి కొంచెం ల్యాబ్ ఎగ్జామ్ అబ్జర్వేషన్ రాసి ఐ వెంట్ టు ది జిమ్. ఆఫ్టర్ కమింగ్ బ్యాక్ బ్రేక్ఫాస్ట్ తీసుకొని పోస్ట్ వర్కౌట్ మీల్ తీసుకొని along with watching some YouTube videos. దాని తర్వాత ఒక 1-2 hours I studied. దెన్ పండుకున్నా. దాని తర్వాత లేచి తిని మళ్ళీ కూర్చొని చదివినా చేసేపు. దాని తర్వాత I went outside, I came, then I had my dinner and I studied. సో ఇప్పటిదాకా అయింది. అండ్ ద ఓన్లీ థింగ్ ఈస్ కూర్చుంటున్నా చదవడానికి అండ్ ఐఎమ్ లైక్ డిస్ట్రాక్టెడ్. అంటే చదువుబుద్ధి అవుతలేదు. కూర్చుంటున్నా చదువుదామని, ఏమేమో థాట్స్ వస్తున్నాయి. అసలు ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఫోకస్ ఆన్ వాట్ ఐఎమ్ లెర్నింగ్. లైక్ చదువుతున్నా ఏమేమో థాట్స్ వస్తున్నాయి, ఎటు వెళ్ళిపోతున్నా. అంత పిచ్చి లేస్తుంది, అసలు మొత్తం పిచ్చి లేస్తుంది. అండ్ I didn't completed the whole programs and algorithms. ఒకటే రివిజన్ అయింది, అంటే ఒకటేసారి ప్రాక్టీస్ అయింది. రివిజన్ ఇంకేం కాలేదు. ఒక్కసారికే ఐ టుక్ దిస్ మచ్ ఆఫ్ టైమ్, ఏ హోల్ డే. ఒక మంచి స్ట్రాటజిక్ అప్రోచ్ లేదు, మంచి టైం మేనేజ్మెంట్ లేదు. ఇట్స్ జస్ట్ అండ్ చదువుదామని కూర్చున్నా కూడా ఐఎమ్ నాట్ ఏబుల్ టు అంత ఫుల్ ఫోకస్ 100% ఫోకస్ పెట్టి చదవలేకపోతున్నా. అండ్ మధ్యలో చాలా డిస్ట్రాక్ట్ అయిపోతున్నా, ఏమేమో థాట్స్ వస్తున్నాయి. పండుకుంటున్నా. అంత నా బాడీ, నా మైండ్ అసలు ఇట్స్ నాట్ కోఆపరేటింగ్ టు స్టడీ. అలవాటు పోయింది కదా ఎన్ని డేస్ నుంచి వెళ్ళి మంచిగా ఫోన్లు, మూవీస్, తిరుగుడు, నిద్రసే వండు, అట్లా అలవాటు అయిపోయింది. ఇప్పుడు కొంచెం ఆ కంఫర్ట్ నుంచి బయటకు రావడానికి అది గిలగిల కొట్టుకుంటుంది అసలు. అది ఓయమ్మో, ఇంత దారుణంగా అయిపోయింది నా బ్రెయిన్ అండ్ బాడీ. సో నిద్ర వస్తలేదు. కాఫీ తాగినా. బికాస్ మళ్ళీ నిద్ర వస్తుంటే బికాస్ దిస్ ఈజ్ ఎక్స్టర్నల్. మిడ్స్ చాలా లైట్గా తీసుకున్నా, బట్ దిస్ ఈజ్ ఎక్స్టర్నల్. ఇది మాత్రం పోతే సప్లీ పడితే మళ్ళీ రాయాలి. దట్స్ ఐ డోంట్ వాంట్ టు కీప్ సప్లీస్. సో ఐ డూ అ హార్డ్. నిద్ర వచ్చినా, చదవబుద్ధి కాకపోయినా, పిచ్చి లేచినా, వీ హ్యావ్ నో అదర్ ఆప్షన్, చదవాలి. బికాస్ ఒక్కసారి సప్లీ పడ్డదంటే ఆ రిగ్రెట్ ఎట్లుంటుంది అంటే, అమ్మ అప్పుడే కొంచెం ఏదో ఏమైనా చేసి కొంచెం చదువుతా పాస్ అని అయిపోదు అన్న ఫీలింగ్ వస్తుంది. మళ్ళీ చదవాలి, ఆ సబ్జెక్ట్ మళ్ళీ చదవాలి ఫస్ట్ నుంచి వెళ్ళి, మళ్ళీ పైసలు కట్టాలి. అదంతా ఎందుకు మనకి. ఇప్పుడే కొంచెం తల గుద్దుకొని అదేదో కొంచెం నా బ్రెయిన్ని నేను కన్విన్స్ చేసుకొని కొంచెం సేపు చదువుకొని చేస్తే ఇట్ విల్ బి బెటర్ కదా. సో దిస్ వాజ్ అ డే అండ్ బాయ్.